ఇక్కడైతే మేము ఉండాల్సిన రూమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడే మా తెలుగు వాళ్ళు అందరూ కలుసుకుంటారు. సేవకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇక్కడే భోజనాలు అవన్నీ ఉంటాయి. అండ్ ఉండే రూమ్ ఏమో వేరే చోటు ఉంటుంది. సో ఇది వచ్చేసి దుర్గా మహల్ దీని పేరు. సో ఇక్కడ ఫోన్ చేసేసుకొని మేము రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని సరియు నదికి బయలుదేరుతామన్నమాట. ఇటు చూడండి అందరూ, చూడాలి. సరియు నదికి వెళుతున్నా. సో మేము ఇక్కడ ఆటోలో వచ్చాం కదా, ఆటో వాడు ఇక్కడ ఆపేశాడు. అంటే 1/2 కిలోమీటర్ ఉంటుంది, ఇంకా అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. సరియు నది నయాఘాట్ ఉంది, రామ్కి పైడి ఉంది. రామ్కి పైడిలో ఏంటంటే ఒక పాయలాగా ఉంటుంది. నయాఘాట్ అంటే కొత్తగా కట్టింది, పెద్ద ఘాట్ లాగా ఉంటుంది. 2 చోట్ల బాగుంటుంది. కానీ రామ్కి పైడిలో మీరు చేసినట్లయితే కనుక స్నానం చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్స్పీరియన్స్ చూస్తారు కదా ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. మేమైతే రామ్కి పైడి ఫస్ట్ నయాఘాట్కి వెళ్దాం అనుకుంటాం. అటు వెళ్దాం అనుకుని ఇటు రామ్కి పైడి చూసి రామ్కి పైడిలోకి వచ్చి స్నానం చేస్తామన్నమాట. రామ్కి పైడి ఎలా ఉంటుందో చూసేయండి. సో ఇదే రామ్కి పైడి, చాలా పొడుగ్గా ఉంటుంది ఈ నది అనేది. అటు ఇటు గట్లు ఉండి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, అది వీడియోలో మీరు చూసి తెలుసుకోండి. అండ్ అయోధ్య వస్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ రామ్కి పైడికి వచ్చి ఆ చెప్పిన సర్ప్రైజ్ని బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారని అనుకుంటున్నా.
సరియు నది. అండ్ ఈ నదికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే మామూలు నదుల్లో స్నానం చేస్తున్నప్పుడు మనం నదిలో దిగినప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళం అలాగే ఉంటాం కదా, ఫ్లో వస్తున్నా కూడా. ఇక్కడ మాత్రం ఫ్లోకి మనం అసలు కదలకుండా అలా ఉన్నామంటే ఆ ఫ్లోతో పాటు అలా వెళ్ళిపోతాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఇప్పుడు ఆ ఫ్లో ఫార్వర్డ్ డైరెక్షన్ ఎట్లా వెళ్తుందో మనం ఏం కదలకుండా అలా జస్ట్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటే దాంతోపాటు అలా వెళ్ళిపోతాం అనమాట. అది ఎక్కడి వరకు వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళిపోతాము. ఈ నదికి ఉన్న ప్రత్యేకత అదే. అలా నది ఫ్లోట్ అవుతున్న డైరెక్షన్ వైపు కాకుండా యాంటీ డైరెక్షన్లో అస్సలు వెళ్ళలేమన్నమాట. ఇందాక చూసారు కదా, నేను అస్సలు నడవలేకపోయాను. ఆ డైరెక్షన్ అసలు నడవలేం. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చేయండి. ఇక్కడికి వస్తే కనుక చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, అది ఇది. మేము చేస్తున్నాం కదా స్నానం, అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇలాగా వాటర్ ఫాల్ లాగా ఉందన్నమాట. ఎంత బాగుంటుందంటే ఇది కూడా ఎక్కి చూడండి. ఇక్కడ ఏంటంటే వాటర్ ఫాల్ మనం ఎక్కచ్చు, అక్కడ కనబడుతుంది కదా హాఫ్ సర్కిల్స్ లాగా కనబడుతుంది కదా, సెమీ సర్కిల్స్, అక్కడికి మనం ఎక్కచ్చు. మేము ఎలా ఎక్కామో చూడండి. ఆ ఎక్కడానికి కూడా మీకు గ్రిప్కి రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళని బేస్ చేసుకుని ఎక్కచ్చు. పొరపాటున ఆ రాళ్ళ ఫ్లో కూడా తోసేస్తూ ఉంటుంది అన్నమాట, ఎక్కలేము. కానీ రాళ్ళని గట్టిగా బేస్ చేసుకుని ఎక్కితే కనుక ఎక్కగలము. కొంచెం కాలు స్లిప్ అయినా అంతే అన్నమాట. ఇప్పుడైతే నా టర్న్. హనీ బాగానే ఎక్కేసాడు, ఖుషి కొంచెం భయంగా ఎక్కింది. నేనైతే అసలు చూడండి ఇట్లా వెళ్ళిపోయాను. పైకి వెళ్ళిన తర్వాత జారిపోయింది నా కాలు. అక్కడ మా తమ్ముడు నా చేయి పట్టుకున్నాడు కాబట్టి ఇంకా నేను కొట్టుకుంటూ వెళ్ళిపోలేదు, అలాగే ఉన్నాను. సో అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మాత్రం బ్యాక్ నుంచి వాటర్ అసలు సూపర్ ఉందిలే ఎక్స్పీరియన్స్ మాత్రం.
మా టర్న్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు అమ్మ నాన్న మాతో పాటు వచ్చిన కొంతమంది ఆంటీలు కలిసి వెళ్ళారన్నమాట. వాళ్ళే చూడండి ఏం చేస్తారో. మా స్నానాలందరివి అయిపోయిన తర్వాత దుర్గా మహల్కి వెళ్ళి డిన్నర్ చేసేసి ఇలా మాకు ఇచ్చిన రూమ్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మా రూమ్స్ ఎదురుకుండా ఉన్న వరండాలో కూర్చుని అందరం వడ్లు వలుస్తున్నాము గోటితో. అక్కడ ఎల్లోసారి ఆవిడకి చెప్తున్నారు కదా, ఆవిడే మహాలక్ష్మి ఆంటీ. ఇక్కడికి వచ్చిన తెలుగు వాళ్ళందరికీ లీడర్ లాగా ఉన్నారు. అండ్ ఈ ఆంటీ మాకు చాలా కేరింగ్గా చూసుకున్నారు. అంటే అందరూ చూసుకున్నారు, కానీ అందరిలో కల్లా ఈ ఆంటీ మమ్మల్ని ఎక్కువ కేరింగ్గా చూసుకున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు వేరే హాల్కి షిఫ్ట్ చేశారు. ఎందుకంటే మాకు దుర్గా మహల్కి కొంచెం ఇంటి దగ్గరగా ఉంటుందని చెప్పి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఉన్నాము, మ్యాక్సిమం అందరం కలిసి ఇక్కడ ఉన్నాము. నిన్న రాత్రి ఉన్నదైతే ఎవరికి వాళ్ళకి రూమ్ సపరేట్లో ఉన్నాము. ఇక్కడైతే అందరం కలిసి ఉన్నాము. సో ఈరోజు అందరి టిఫిన్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా స్టార్ట్ అయినాయి పనులు. అందరికీ ప్రతి ఒక్కళ్ళు అన్ని పనులు షేర్ చేసుకున్నారు. కళ్యాణానికి సంబంధించిన అన్ని పనులు. కొంతమంది ఏమో తలంబ్రాలు వలచడం, కొంతమంది వంట చేయడం, కొంతమంది కూరగాయలు కోయడం, కొంతమంది లడ్డూలు చేయడం. సాయంత్రం పూట అయితే డెకరేషన్ కోసం అని చెప్పి అందరం కలిసి పూలు కడుతూ ఉంటారు. మేమేమో పాటలు పాడుతూ ఉంటాము. అందరూ పనులు చేస్తుంటే పాటలు పాడుతూ మేము కూడా చేస్తున్నాం అన్నమాట. సో ఎవరికి వాళ్ళు అక్కడికి వచ్చిన సేవ చేయడానికి వచ్చిన తెలుగు వాళ్ళు, అసలు తెలుగు వాళ్ళే చేస్తున్నారు. అందరం భ్రమరాంబిక సేవ సమితి తరపు నుంచి వచ్చిన వాళ్ళు అందరం పాలు పంచుకుని ఏదో ఒక సేవ చేస్తూనే ఉన్నాము. కళ్యాణం చేయబోయేది ఈ మూర్తులకే. अरे यहाँ कहाँ है? आ जाओ।
లడ్డూలు చేశారు అని చెప్పాను కదా, ఆ లడ్డూల్ని ఇలా ఈ ప్లేస్లో పంచుతున్నారు. అండ్ దీని లొకేషన్ వచ్చేసి కరసేవకపురం అశోక సింహల్ ద్వార్. ఇందు లోపల కొంచెం లోపలికి వెళ్తే నమూనా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాం. ఏం నమూనా అంటే ఇప్పుడు ప్రజెంట్ కట్టబోతున్న రామ జన్మభూమి మందిరం యొక్క నమూనా. मंगल भवन अमंगल जन्म का ही ये साथ है, मीरा का तू भजन भजते हरि पवन, तुलसी नहीं की ये बात है। मंगल ఇక్కడ చూస్తున్నారు కదా, సీతారాముల కళ్యాణం రోజు అయితే వచ్చేసింది. అశోక సింహ ద్వార్ ఉంది కదా, దాని ఎదురుకుండానే కళ్యాణం చేస్తున్నారన్నమాట. ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే, కళ్యాణానికి ఒక గెస్ట్ని ఇన్వైట్ చేస్తున్నారు. అది అశోక సింహల్ ద్వార్ లోపల ఉంటున్న విజయశంకర్ రస్తోగి అనే ఆయన మన అయోధ్య గుడి రావడానికి అదే లాయర్స్ ఉంటారు కదా, అందులో వాదించిన వారిలో ఒక ఆయన అయినా.
సో ఇక్కడ కళ్యాణానికి విచ్చేస్తున్న అతిథి విజయశంకర్ రస్తోగి గారిని కోలాటం ఆడిస్తూ మేము తీసుకొస్తున్నాం అన్నమాట కళ్యాణ వేదిక దగ్గరికి. ఆరెంజ్ కలర్ శాలువా వేసుకున్నారు కదా, గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని ఆయనే విజయశంకర్ రస్తోగి. ఇక్కడ కార్లు కనబడుతున్నాయి కదా, అటు సైడ్ రైట్కి వెళ్తే మీకు చూపించిన రామ జన్మభూమి మంత్రం యొక్క నమూనా కనబడుతుంది. ఇక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ అనుకోకుండా అమ్మ వాళ్ళు కూడా కళ్యాణానికి కూర్చున్నారన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. భక్తజనులందరికీ విజ్ఞప్తి, అయ్యా ఒకసారి తీసుకుని ఇంకా కింద ఉన్న భక్తులందరికీ కూడా రక్షాబంధనాలు ఈసారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారు అక్కడ కూర్చుని తర్వాత ఇప్పుడు స్వామివారి వంశంలో ఉండేటువంటి 3 తరాలు పెద్దవారి పేర్లు, అలాగే అమ్మవారి యొక్క వంశంలో ఉండేటువంటి పెద్దవారి పేర్లు ఇది చెప్పుకుని తర్వాత స్వామివారికి అలా ఆలప్రచారణ నిర్వచనం ఉంటుంది. ఈ నంబర్ డబల్ 4